బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలోని ఉద్యోగులకు నేటి నుండి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమల్లోకి వచ్చింది. ఇన్ టైం, అవుట్ టైం అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ ప్రకారమే నమోదు చేయాలని సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని సర్క్యులర్లో తెలిపారు. అవుట్సోర్సింగ్ సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలోని ఉద్యోగులకు నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమల్లోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి శ్రీకాంత్ గారు అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. నెక్స్ట్ సెక్రటరియట్ ఉద్యోగుల సమయపాలనకు సంబంధించి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుందని చెప్పొచ్చు. గత నెల ఈ ఫేషియల్కి సంబంధించి రికగ్నిషన్ మిషన్స్ అమర్చినప్పటికీ ఈ నెల అంటే ఈ రోజు నుంచి కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న సిఎస్ సర్క్యులర్ జారీ చేసిన పరిస్థితి. అయితే ఎంప్లాయీస్ మనకు సమయపాలన గురించి గతంలో నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సెక్రటరియట్కి వచ్చే ఉద్యోగులు టైంకు రారు, అదే ఇన్ టైంలో గడువు సమయం కాకముందే వెళ్ళిపోతారనేది ఓ విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే వారు సమయానికి ఏదైతే జీతాలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా పని చేయాలని చెప్పి పలుమార్లు అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎవరైతే ఎంప్లాయీస్ను సూచించిన పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. విజువల్స్లో 11 కావస్తుంది, ఇప్పటికీ ఎంప్లాయీస్ వస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే సిటీలో ట్రాఫిక్ దృష్ట్యా 10:30 గంటల వరకు ఎంప్లాయీస్కు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కానీ 11 కావస్తున్నా ఇంకా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలోనే ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అది జూపల్లి, తుమ్మల వారి ఏదైతే సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్స్కి వెళ్ళినప్పుడు సంబంధిత విభాగాల ఎంప్లాయీస్ లేకపోవడాన్ని వాళ్ళు తప్పుపట్టారు. కోమటిరెడ్డి మాత్రం నెక్స్ట్ తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా గతంలో హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రుల అభిప్రాయాలు కావచ్చు, మీ పై స్థాయి అధికారులు కావచ్చు, సూచనల మేరకు ఎంప్లాయీస్కు సమయపాలన ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు నుంచి ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫేషియల్ రికగ్నిషన్ ఇందులో అటెండెన్స్ ద్వారా తీసుకుంటామని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ద్వారా ఎంప్లాయీస్ పని ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా నమోదు కాబోతుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీలో గతంలో ఉన్నప్పటికీ అక్కడ థంబ్ సిస్టమే ఉంది. అయితే ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ద్వారా ఎంప్లాయీస్ కొంతమంది అభ్యంతరం కూడా చెప్తున్నారు. అంటే దాదాపు ఈ సెక్రటరియట్ హెడ్ అకౌంట్ నుంచి ఆ సాలరీస్ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దాదాపు 200
2500 పైచులకు ఎంప్లాయీస్ ఉంటారని చెప్తున్నప్పటికీ, అంటే ఇటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మొత్తం కలిపి 2500 పైచులకు ఎంప్లాయీస్ సెక్రటరీ హెడ్ అకౌంట్ నుంచి సాలరీస్ తీసుకుంటారు. వీరందరూ ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ద్వారానే వాడు అటెండెన్స్ వేసుకోబోతున్నారు. అయితే వీరందరూ సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. ఈ పాటించనిచో ఏదైతే ఆ జీతాలకు సంబంధించి కటింగ్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు దీన్ని పైలట్గా తీసుకున్నప్పటికీ వారి అటెండెన్స్ అంటే ఈ కొంతమంది ఫేస్ రికగ్నిషన్ మిషన్స్ గుర్తించడం లేదని కొన్ని ఎంప్లాయీస్ చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే నిన్న సిఎస్ ఒక సర్క్యులర్ ఇచ్చింది, అందులో 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఎవరైతే వారి ఇబ్బందులు ఎదుర్కొంటారో దానికి సంబంధించి వారిని అప్రోచ్ అవ్వాలి. దానికి సంబంధించి వాళ్ళు ఒకవేళ ఇప్పటికీ ఎన్రోల్ కాక ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే కనుక వారిని ఎన్రోల్ చేసుకోవచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అట్లాంటి కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. అయితే మ్యాక్సిమం ఎంప్లాయీస్ 90% ఎంప్లాయీస్ అయితే క్లియర్గానే ఫేస్ రికగ్నైజేషన్ అవుతుంది. అయితే 10 గంటల ప్రాంతం నుంచి ఒక్కొక్కరుగా ఎంప్లాయీస్ రావడం స్టార్ట్ చేశారు. కానీ మనం 10:30 తర్వాత ఇప్పుడు 11 గంటల ప్రాంతంలోనే ఎంప్లాయీస్ ఎక్కువ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు సెక్రటరేట్ ప్రాంగణానికి బస్సులు వస్తుంటాయి. 10:30 వరకు షార్ప్ 10:30 వరకు ఇక్కడ బస్సులు వస్తాయి. ఎంప్లాయీస్ కూడా పెద్ద సంఖ్యలో చేరుకునే పరిస్థితి ఉండేది. కానీ ట్రాఫిక్ దృష్ట్యా కొన్ని బస్సులు లేట్ రావడం, వారు కూడా లేటుగా విధులకు ఆలస్యంగా రావడం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 11:30 వరకు చేరుకునే పరిస్థితి. అయితే వారు ఎంప్లాయీస్ ముందుగా కనుక ఇంటి నుండి బయలుదేరితే 10:30 వరకు వారు సెక్రటరీకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి డ్యూటీ టైమ్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పి ప్రభుత్వం పదే చెప్తున్నది. ఎందుకంటే ఎక్కువ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇటు ప్రభుత్వ కార్యకలాపాలు నడవాలంటే ఉద్యోగులు వారి డ్యూటీలు విధులు సక్రమంగా నిర్వహించాలి, టైం ప్రకారం నిర్వహించాలి. సో ప్రభుత్వం దీన్ని ప్రధానంగా దృష్టి, ఎందుకంటే రాష్ట్ర సచివాలయంలో ఇదంతా ఒక రాష్ట్రానికి మొత్తానికి గుండెకాయ ఈ పరిపాలన విభాగం అని చెప్పొచ్చు. ఈ సెక్రటరీ ఎంప్లాయీస్ సక్రమంగా వస్తేనే, అంటే రాష్ట్ర ఈ సెక్రటరీలోనే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ అటెండెన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తర్వాత కలెక్టరేట్లో పెట్టడం, తర్వాత క్షేత్రస్థాయిలో ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, వీటన్నిటిలో ఇలాంటి సిస్టమ్నే పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మెయిన్ పరిపాలనకు కేంద్ర బిందువు అయినటువంటి సెక్రటరేట్ నుంచే దీన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం. అయితే ఎంప్లాయీస్ సమయపాలనపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినప్పటికీ ఎంప్లాయీస్ నుంచి కొంతమంది నుంచి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేము మంత్రుల పేషీలు చేస్తాం, అదేవిధంగా అధికారులు కొన్ని సందర్భాలలో కొన్ని పనులు చెప్తారు, మేము లేటుగా వస్తాం, కొన్ని కోర్టు కేసులకు వెళ్లాల్సి ఉంటుంది, కొన్ని అసెంబ్లీ డ్యూటీస్ ఉంటాయి. ఈ సందర్భాలలో మేము ఇన్ టైం అవుట్ టైం చూసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేము సమయానికి మించి మా అవుట్ టైంకి మించి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది, ఇక ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అట్లాంటివి మాకు వర్తించే ఆఫీసర్స్కి ఒకలాగా చూస్తున్నారు, ఉద్యోగులను ఒకలాగా చూస్తున్నారు అనేటువంటి అసంతృప్తి అయితే తెలుస్తుంది. అయితే సెక్రటరేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దీనిపైన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వారం రోజుల పాటు దీన్ని గమనించిన తర్వాత ఇందులో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వారు ఒక మీటింగ్లో చర్చించుకొని ప్రభుత్వానికి, ఎందుకంటే సిఎస్ శాంతికుమార్కి ఇప్పటికే వాళ్ళొక మెమోరాండం ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లాంటి వారు ఎవరైతే ప్రత్యేక డ్యూటీలో ఉన్నారో వారికి మినహాయింపు ఇవ్వాలనేటువంటి వారు రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి వాటి మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఈ ఎంప్లాయీస్కి పెట్టినటువంటి ఏదైతే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉందో ఇది ఎంప్లాయీస్ కొంతమందికి లేటుగా వచ్చే వారికి మాత్రం జీతాల కోత తప్పదని ప్రభుత్వం అయితే ఒక హెచ్చరికగా చెప్పే ఆస్కారం అయితే ఉంటుందని చూడొచ్చు. మీనాక్షి. థ్యాంక్ యూ శ్రీకాంత్.